అందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో వచ్చి కేసీఆర్ రాజ్యసభ కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం రాజ్యసభ 11 మంది ఉన్నారని, తెలంగాణ నలుగురు ఉన్నారని, తమిళనాడు నలుగురు. ఈ రాజ్యసభ కోసం మోడీ అవినీతి చేసిన వాళ్ళని ప్రోత్సహించినట్టుంది. ప్రోత్సహించటం దుర్మార్గంగా ఉంది. మోడీ గారు పదవి ఏముంది, నువ్వు రిజైన్ చేయి, ప్రజలు గెలిపిస్తారు, రాజ్యసభ కోసం బిల్లులు పాస్ కావని అవినీతి ప్రోత్సహించినట్టే ఉంది. కానీ కోట్లు ఒకప్పుడు అప్పుల పాలు ఉన్నోళ్ళు ఎలా వేల కోట్లు సంపాదించారు, ప్రజల సొమ్ము దోసుకున్నారు. అవినీతి ప్రోత్సహించినట్టే ఉంది మోడీ గారు, ప్రధానమంత్రి గారు. కొద్దిగా ఆలోచించాలి. పేద ప్రజలు ఎలా బోకలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చదువు లేదు, విద్య లేదు. ఇదంతా విద్య చదువు గవర్నమెంటే చూపించాల్సింది పోయి ప్రైవేట్ సంస్థలంతా ప్రోత్సహించి, కేంద్రం అయితేమి, రాష్ట్ర ప్రభుత్వాలు అయితేమి, విద్య అయితే వైద్యం అయితేమే, ఇది దుర్మార్గం ఉంది. పురమేశ్వరం వచ్చినాక ఆంధ్రప్రదేశ్లో పార్టీ పుంజుకుంది. ఇంకా ఆమె ప్రోత్సహించి